మొత్తానికి నీట్ 2026 ప్రశ్నాపత్రం లీక్ చేసింది శుభం కర్నైర్ అనేసి ఒక వ్యక్తి అంట. ఆ వ్యక్తి 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముడుపోయి ఇన్స్టాగ్రామ్ ద్వారా లీక్ చేశాడంట. మంచి పనిలే, శుభం అంట పేరు. లేకపోతే ఏ ముస్లిమో లేకపోతే ఇంకొకరు ఏంటని ఆ సమయానికి ఈ సమయానికి దేశం మొత్తం కూడా అట్టుడికిపోయేది. మామూలు కూడా కాదు. మనోడే కాబట్టి దేశం మొత్తం సైలెంట్గా ఉంది. లేకపోతే ఇంకొకటి ఏంటంటే మాత్రం అబ్బో నా సామి రంగా ఈ సమయానికి ఇంకా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని చెప్పేసి ఈ సమయానికి రచ్చ చేసేసేది. ఇంకా మన మీడియా గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. మీడియా అంటే కింద నుంచి పై వరకు అందరూ అట్లే ఉండరు. ఆ హిందీ ఛానల్స్ అలానే ఉన్నాయి, ఆ ఇంగ్లీష్ ఛానల్స్ అలానే ఉన్నాయి, మన తెలుగు ఛానల్స్ ఇంకా దారుణం. ఎంత దారుణం అండి బాబోయ్. 2026 నీట్ ఎగ్జామ్స్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యి దాన్ని కంప్లీట్గా నీట్ ఎగ్జామ్స్నే రద్దు చేశారు. ఎంతమంది విద్యార్థుల యొక్క జీవితాన్ని నాశనం చేశారో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక ఎగ్జామ్ని ప్రాపర్గా కండక్ట్ చేయలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత, పోతే ఎంత. ఒకవైపు ఇలా ఉంటే ఇంకొక వైపు ఆ బండే సంజయ్ కుమారుడు వాడైతే చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అంత దారుణంగా ప్రవర్తించిన తర్వాత కూడా ఇంకా అతన్ని వెనకేసుకొస్తున్నాం అంటే కొంతమంది మనుషులను చూస్తుంటే నిజంగానే బాధేస్తుంది. ఎలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నారా బాబు. ఇంకా బండి సంజయ్ అయితే మళ్ళీ బహిరంగ సభలు పెట్టి తానేదో సచ్చీలుడు, తన కుమారుడు ఏ పాపం చేయలేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతుంటే కింద జనాలంతా కూడా చప్పట్లు కొడుతున్నారు. మరి ఇంత దారుణమా? ఆయన చుట్టూ ఏ పక్క ఆ పక్క అందరూ కూడా స్వామీజీలే. అరే ఏం నడుస్తుందిరా బాయ్ ఈ దేశంలో నాయన. తప్పు చేయండి, ఏమన్నా చేయండి, జై శ్రీరామ్ అంటే అయిపోయేటట్టుగా ఉంది పరిస్థితి. ఏమన్నా అనండి, ఏం తప్పులైనా చేయండి, కోట్ల రూపాయలు సంపాదించండి, ఎవరైనా సరే ఇలా అబ్యూజ్ చేయండి, ఇంక దోచుకోండి, పంచుకోండి, ఏమన్నా చేయండి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ జై శ్రీరామ్ అనండి, అన్నీ కూడా వాషింగ్ మిషన్లు వేసి క్లీన్ అయ్యి వచ్చేస్తాయి బయట. అరే ఆ బండి సంజయ్ కుమార్ చేసింది చిన్న తప్పు కాదు, ఇది పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆయన కేంద్ర హోం సహాయ మంత్రి, ఆయన కుమారుడు తప్పు చేస్తే ఇప్పటివరకు ఆయన దొరకలేదంట పోలీసులకి. అతనేమో మళ్ళీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ముందు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి. ఏమిలా ఏంది కథ, దీన్ని ఏంది వ్యవహారం మనకైతే అర్థమే కాలే. ఇంకొంతమంది మహిళ ఉన్నారు, నారీ శక్తి, ఆ శక్తి, ఈ శక్తి అని చెప్పేసి తెలంగాణలో కొంతమంది ఉన్నారు. ఆ ఎవరో ఒక చౌదరి అనేసి, ఇంకెవరో ఆ కరాటి కళ్యాణి అనేసి ఇంకా చాలామంది ఉన్నారు. ఆ మహిళా మండలి అంతా కూడా ఏమయ్యారు, ఆ మాధవీలత, ఒక యాక్ట్రస్ మాధవీలత, ఇంకొక ఆమె తెలుసు కదా మీకు. వీళ్ళంతా ఏమయ్యారు రా భయ్. ఆయన ఉంటాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు కానీ అరవింద్ అనుకుంటా, తెలంగాణ ఎంపీ. నోరు కూడా మెదవడంలే. బీజేపీ నాయకులు ఏమో ఆయన బండి సంజయ్ కుమార్ తప్పు చేయనట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం తప్పే జరగలేదన్నట్టు వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రేవంత్ రెడ్డి గారికి ఏ పోయే కాలం వచ్చిందో మనకైతే అర్థం కాలేదు. కానీ అసలు అటువైపు అడుగు కూడా వేయడంలే. అరే అదే ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అబ్యూజ్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ ద్వారా కొడుకుని రప్పించి అరెస్ట్ చేసేవాళ్ళు. మరి కేంద్ర హోం సహాయ మంత్రి కొడుకు ఒక లా, కామన్ పీపుల్స్కి ఒక లానా? లారీ డ్రైవర్లు ఎవరో ఒక అమ్మాయిని ఏదో చేశారని చెప్పేసి ఎన్కౌంటర్ చేశారు కదా. మరి ఇక్కడ అడ్డంగా దొరికిపోయాడు కదా. 17 ఏళ్ల యువతి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇలా చేశాడు అని అనేసి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసు పెట్టారు కదా. ఎందుకు నాయన ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు? ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కదా తప్పు చేసినట్టు. ఆ వీడియోస్ అన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి కదా, ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి కదా. 17 ఏళ్ల యువతి పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైంది కదా, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ చేస్తేనే ఎక్కడో విదేశాల్లో ఉంటే కూడా, లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉంటే కూడా ఇక్కడ నుంచి టీమ్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు కదా పోలీసులు. మరి ఇతని విషయంలో ఎందుకు పోలీసులు అంతా నెగ్లెక్ట్ చేస్తున్నారు? అయ్యా సజ్జనార్ గారు, అయ్యా ఆనంద్ గారు, పేదవాడికైతే ఒక రూలు, పెద్దవాళ్ళకైతే ఒక రూలా సార్? ఏంటి సార్ మరి ఎంత అధ్వానంగా ఉంది? ఓహో ఆయన కేంద్ర హోం సహాయ మంత్రి అని చెప్పేసి ఏమన్నా సైలెంట్గా ఉంటున్నారా? బీజేపీ నాయకుడు, బీజేపీ ఎంపీ అని చెప్పేసి మీరు సైలెంట్గా ఉంటున్నారా? ఆయన కేంద్రంలో పెత్తనం చలాయిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి మీకేమైనా సరే ప్రెజర్స్ ఉన్నాయా? అర్థం కావడం లేదు సార్.
అంటే ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా, పేదవాడికి ఒక రూలు, ఒక చట్టం, ధనవంతుడు, రాజకీయ నాయకులకు ఒక రూలు, ఒక చట్టం, ఒక వ్యవస్థ. ఎంత దారుణం సార్. ఇలానే వ్యవహరిస్తే మాత్రం జెడ్ అనేది ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేసే టైం అయితే దగ్గరలోనే వస్తుంది, రాబోతుంది కూడా. ఇది మంచిది కాదు సార్ సొసైటీకి. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా, ఎన్కౌంటర్లు చేయాలి సార్. పేదవాళ్ళని అయితే ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేస్తారు కదా, ధనవంతులు అయితే ఏంటి సార్? ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ఇటువంటి చూసిన తర్వాతే నమ్మకం జీరో అయిపోతుంది. అంతో ఇంతో కొంత నమ్మకం ఉన్న వ్యవస్థల మీద కూడా ఇటువంటి ఇన్సిడెంట్ చూస్తే చాలా బాధేస్తుంది. అసలు బండి సంజయ్ ఏంది నిన్న ఆ మీటింగ్ పెట్టి ఏం కబుర్లు చెప్తున్నాడు. మతం అంటాడు, జై శ్రీరామ్ అంటాడు, ఈ పక్క పక్క స్వామీజీని పెట్టుకుంటాడు. ఆయన భార్య బాధపడుతుందంట. అవునా? మరి నీ కొడుకు తప్పు చేసినా నువ్వు దాని గురించి మాట్లాడకుండా మీ భార్య బాధపడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నావే, మరి ఆ చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు? ఆ చిన్న పాప 17 ఏళ్ల యువతి ఎంత బాధపడుతూ ఉంటుంది? వాళ్ళ తల్లిదండ్రులకు బాధ ఉండదా? వాళ్ళు ఎంత కుషించిపోతూ ఉంటారు వాళ్ళు. చెప్పండి. అంటే నీకొకటికి మాత్రమే కొడుకు ఉన్నారా? నీకొకటికి మాత్రమే భార్య ఉందా? మిగతా వాళ్ళకి పిల్లలు మొగుళ్ళు ఎవరు లేరా? అబ్బా. అంటే మీరు కేంద్ర మంత్రులు అయినంత మాత్రాన్ని మీకు కొన్ని శక్తులు ఉండిపోతాయి. మీరంతా కూడా మీరు చెప్పింది ప్రజలతో కూడా నమ్మేయాలా? ఆ టీవీ ఛానల్స్ అయితే బండి సంజయ్ మాట్లాడిందే చూపిస్తారు కానీ ఇంకో వర్షంలో మాత్రం చూపించట్లేదు. చాలా దారుణమైన మీడియా వ్యవస్థ ఉంది. ఈ మీడియా వ్యవస్థని పూర్తిగా నేలమట్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎంత దారుణంగా ఉందప్ప మీడియా వ్యవస్థ. మళ్ళీ హనీ ట్రాప్ అని చెప్పేసి సృష్టించినారు, క్వశ్చన్ మార్క్ పెడతారు. ఎంత దారుణమో చూడండి. ఎటువంటి వ్యవస్థలో, ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నామో అసలు నిజంగా ఇటువంటి చూస్తే చాలా బాధేస్తుంది. స్టిల్ ఈరోజు కూడా 1 వీక్ అయిపోతుంది, ఈరోజు కూడా బండి భగీరథని అరెస్ట్ చేయలేదు. ఏందో ఈ వ్యవస్థలు ఏందో, ఈ మనుషులు ఏందో, ఈ ప్రభుత్వాలు ఏందో, ఈ నాయకులు ఏందో, ఈ రాజకీయ నాయకులు ఏందో, మతాలను అడ్డు పెట్టుకొని, స్వామీజీలను పక్కన పెట్టుకొని, జై శ్రీరామ్ అంటే వాషింగ్ మిషన్లో వేసి బయట వచ్చినట్టుగా అయిపోయింది. చాలా దారుణమైన వ్యవస్థ అబ్బా. ఇటువంటి వ్యవస్థ నిజంగానే నిర్మూలించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. మతాలకు, కులాలకు అతీతంగా. లేదు మేము ఇలానే ఉంటామంటే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.